వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. 2026 కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పర్సనల్గా మెంటర్షిప్ చేయబడుతుంది. మరి డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మరి జనరల్ గ్రూప్లో చేరాలనుకునేవారు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ద్వారా మీ ఫోన్ నెంబర్ నాకు వాట్సాప్ చేస్తే మీకు జనరల్ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రధానమైన అప్డేట్ ప్రధానంగా మనకు జేఈ ఆస్పిరెంట్స్ ఏదైతే టార్గెట్ ఐఐటి ఉందో దాన్ని సాధించడానికి అభ్యర్థులందరూ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు అడ్వాన్స్ పరీక్ష 17th రాయడం జరిగింది. మరి గత 2-3 రోజుల్లో ఎంసెట్ రిజల్ట్స్ వల్ల కావచ్చు, చాలా కాల్స్ మెసేజెస్ విపరీతంగా ఉండడం వల్ల మనం అడ్వాన్స్పై వీడియో చేయలేకపోయాం. మరి దీనిపై కొంత టైం తీసుకొని విశ్లేషణ చేసిన తర్వాత మాత్రమే కేఆర్ గైడెన్స్ అడ్వాన్స్పై ప్రతిస్పందన తెలియజేస్తుందని కూడా ఆస్పిరెంట్స్ అడిగితే తెలియజేయడం జరిగింది. మరి ఆల్మోస్ట్ ఎంసెట్ రిజల్ట్ వచ్చిన దాదాపు 3వ రోజు అయినప్పటికీ కొన్ని వందల కాల్స్కి 1000 మెసేజ్కి కేఆర్ గైడెన్స్ ఎప్పటికప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి జేఈ మెయిన్స్ ఆల్రెడీ మంచి పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్లో ర్యాంక్ సంపాదిస్తేనే మీరు ఐఐటిలోకి ప్రవేశం ఉంటుంది. మరి దానికోసం చాలా కష్టపడి చదివారు. మరి కొంతవరకు పేపర్ 1 కొంత మోడరేట్గా ఉన్న పేపర్ 2లో కొంత టఫ్ వచ్చినట్టుగా కఠినంగా వచ్చినట్టుగానే విద్యార్థుల ప్రతిస్పందన కానీ పేరెంట్స్ కానీ తెలియచేయడం జరిగింది. మరి చాలామంది స్కోర్స్ అయితే తెలియజేస్తున్నారు. మనకు రేపు జనరల్గా ప్రైమరీకి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి జేఈ అడ్వాన్స్ సంబంధించి. మరి దాదాపు మనం లాస్ట్ ఇయర్ ఒకసారి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి పరిశీలించినట్టే మనకు జనరల్గా లాస్ట్ ఇయర్ ఓపెన్ వాళ్ళకు మినిమం సబ్జెక్ట్ వైజ్ మినిమం మార్క్స్ రావాల్సి ఉంటుంది. అది 7 మార్క్స్ ఉండే. మనకు ఓపెన్ కట్ ఆఫ్ 74 ఉండే. నెక్స్ట్ ఓబీసీకి సంబంధించి ప్రతి సబ్జెక్ట్లో 6 మార్క్స్ కంపల్సరీ ఉండే. 66కి ఓబీసీ ఎన్సీఎల్ కట్ ఆఫ్ ఉండింది. ఈడబ్ల్యూఎస్ సంబంధించి ప్రతి సబ్జెక్ట్లో 6 మార్క్స్, ఇది కూడా 66 మార్క్స్కి కట్ ఆఫ్ ఉండింది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి ప్రతి సబ్జెక్ట్లో 3 మార్కులు, ఓవరాల్గా 37 మార్క్స్కు క్వాలిఫై ఉండడం జరిగింది. ఎస్టీకి సంబంధించి కూడా ప్రతి సబ్జెక్ట్లో 3 మార్కులు, ఓవరాల్గా 37 మార్క్స్ వస్తే క్వాలిఫైయింగ్ ర్యాంకు ఇవ్వడం జరిగింది. మిగతా పీడబ్ల్యూడీలో కూడా ఆల్మోస్ట్గా దాని కేటగిరీని బట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా దాదాపు పేపర్స్ కొంత కఠినంగా ఉన్నాయి కాబట్టి అదే రేంజ్లో ఉండే అవకాశం అయితే ఉంది. మరి మనకు సబ్జెక్టు వారిగా మినిమం మార్క్స్ చూసుకుంటే మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి దాదాపు 72 నుంచి 75 మధ్యలో ఈసారి ఉండే అవకాశం అయితే ఉంది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 65 నుంచి 70 మధ్యన ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి సేమ్ 68 నుంచి 70 మధ్య ఉండే అవకాశం ఉంది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 35 నుంచి 39 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 35 నుంచి 40 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇవి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనమాట ర్యాంక్ అలాట్ చేయడానికి ఈ సంవత్సరం మనం ఎక్స్పెక్టెడ్. మరి మార్క్స్కి ఎంత ర్యాంకు వచ్చే అవకాశం ఉందనే దానిపై కూడా కొంత విషయ నిపుణులతో మనకు విద్యార్థుల యొక్క మార్క్స్తో చాలామందితో క్రోడీకరించిన తర్వాత మీకు ఒక అంచనాకి రావడం అయితే జరిగింది. మరి ఇలాగే వస్తుందా సార్ అంటే మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం. ఎందుకంటే 2023-24కు 2025కి కట్ ఆఫ్లో మినిమం కట్ ఆఫ్ కానీ మార్క్స్ కానీ కొంతవరకు ర్యాంక్ అనేది తక్కువ మార్కులు వచ్చి మంచి రావడం జరిగింది. మరి ఈసారి కూడా ఆల్మోస్ట్ కొంత పేపర్ 2 ప్రధానంగా కఠినంగా ఉండడం వల్ల కొంత మార్కులు తక్కువ మార్కులు వచ్చినా మంచి ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు మనకు విశ్లేషకుల అభిప్రాయాన్ని బట్టి తెలియజేస్తుంది. ఒకసారి మనం విశ్లేషిస్తే 300 అబోవ్ కనుక మార్క్స్ ఉంటే 50 బిలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అడ్వాన్స్లో. నెక్స్ట్ 260 అబోవ్ వస్తే 200 బిలో వచ్చే అవకాశం ఉంది. 225 నుంచి 230 మధ్యలో వస్తే 500 బిలో వచ్చే అవకాశం ఉంది. 180 నుంచి 200 మధ్యలో వస్తే 1000 నుంచి మనకు 2000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. 170 నుంచి 180 మధ్యలో మార్క్స్ వస్తే
2000 నుంచి 2500 మధ్యలో ఉండొచ్చు ర్యాంక్. 160 నుంచి 170 వరకు అంటే 3000 బిలో ఉండొచ్చు. 150 నుంచి 160 మార్క్స్ అంటే 4000 వరకు ఉండొచ్చు. 145 నుంచి 150 మార్క్స్ అంటే 5000 వరకు ఉండే అవకాశం ఉంది. 140 నుంచి 145 వస్తే 6000 వరకు ఉండే అవకాశం ఉంది. 135 నుంచి 140 మార్క్స్ వస్తే 7000 ఉండే అవకాశం ఉంది. 130 నుంచి 135 మార్క్స్ వస్తే 8000 వరకు ఉండే అవకాశం ఉంది. 125 నుంచి 130 మార్క్స్ వస్తే 9000 ఉండే అవకాశం ఉంది. 120 నుంచి 125 మార్క్స్ వస్తే 10,000 వరకు ర్యాంక్ ఉండే అవకాశం ఉంది. 115 నుంచి 120 మధ్యలో వస్తే 11,000 వరకు ఉండే అవకాశం ఉంది. 110 నుంచి 115 మధ్య వస్తే 12,000 వరకు ఉండే అవకాశం ఉంది. 105 నుంచి 110 మధ్యలో వస్తే 13,000 వరకు ఉండే అవకాశం ఉంది. 100 నుంచి 105 మధ్యలో మార్క్స్ వస్తే 14,000 వరకు ఉండే అవకాశం ఉంది. 95 నుంచి 100 మధ్యలో వస్తే 15,000 వరకు ఉండొచ్చు. 90 to 95 మార్క్స్ వస్తే 16,000 వరకు ఉండొచ్చు. 90 నుంచి 93 మధ్యలో వస్తే 17,000 వరకు అయితే ఉండే అవకాశం ఉంది. ఇవి మనకు మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ. దాదాపు మీరు ఎంసెట్లో చూశారు, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అక్యురేట్గా దాదాపు జస్ట్ ఒక 200-300 తేడాతోనే మీకు ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. మరి జేఈ అడ్వాన్స్ కూడా గత 3 ఇయర్స్గా మనం ఎక్స్పెక్టేషన్ చేయగలిగాం. ఆల్మోస్ట్ జస్ట్ ఒక 400 to 500 అటు ఇటు ర్యాంక్ అయితే ఉండే అవకాశం ఉంది. ఎనీహో మరి అడ్వాన్స్ రాసి ప్రధానంగా కీలో మంచి మార్కులు రావాలని, మంచి ర్యాంకు అడ్వాన్స్లో పొంది మీ అందరూ మంచి టాప్ ఐఐటీలో విద్యాసంస్థల్లో సీట్లు పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.